హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల మా ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు నేను స్టార్టింగ్ మా ఇంటి ముందు నీట్గా ముగ్గేసి తుడిచేసేసి ముగ్గు అయితే పెడుతూ ఉన్నా. ఈరోజు నా డేని మా ఇంటి ముందు ముగ్గుతో స్టార్ట్ చేసేసాను. ఇంటి ముందు ముగ్గు పెట్టేసేసి ముగ్గులో పసుపు కుంకుమలు అయితే వేసేస్తూ ఉన్నా. ప్రతి మంగళవారం కూడాను ఇంటి ముందు నేను పసుపు కుంకుమలు వేసేస్తాను. ముగ్గులు వేసేసిన తర్వాత ఇంటి ముందు అటు ఇటు నిమ్మదబ్బలు అయితే పెట్టేసేసి పసుపు కుంకుమతో పెట్టేస్తాను. ఇంకా గడప అయితే పూజించేసాను. పూజించేసిన తర్వాత గుమ్మం ముందు గట్టిగా నొప్పి పుడుతుంది మమ్మీ. మమ్మీ చాలా గట్టిగా నొప్పి పుడుతుంది మమ్మీ. ఏమైందిరా? చూసి ఓహో, బాగా రాసిందా? ఓహో, వాసింది, స్వెల్లింగ్ వచ్చింది బాగా. అయినా సరే స్కూల్కి వెళ్ళాల్సిందే. దూరం నుండి ఎంత వచ్చింది స్వెల్లింగ్. ఏమై ఉంటుంది దీనికి కారణం? వర్షాకాలం కాబట్టి దీనికి ఏమన్నా అయి ఉంటుందా, లేకపోతే చాక్లెట్లు ఎక్కువ తింటాం వల్ల ఏమన్నా అయి ఉంటుందా? మీకు ఏమైనా తెలిస్తే కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయరా? మా వాడైతే చాలా బాగా ఇబ్బంది పడుతున్నాడు. కళ్ళు కూడా చూసారా అసలు ఎంత బాగా ఇబ్బంది పడుతున్నాడు. సో ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. కదా అని ఇంకా పప్పు అయితే మెత్తగా ఎనుపుతున్నాను. ఇంకా ఎనిపేసిన తర్వాత ఇంకా సాంబార్ అయితే చేయాలండి. ఇంకా ఈరోజు నేనైతే మీకు ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్ళు కానీ, అన్నం వార్చిన గంజి కానీ జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు ఊడటం అనేది ఆగిపోతుంది. బియ్యం కడిగిన నీళ్ళతో తలను బాగా తడిపి 5 నిమిషాలు అలా ఉంచి మనం తలస్నానం చేసేస్తే జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఊడిపోకుండా అలాగా పెరుగుతూ ఉంటాయి. మీకు అన్నం వార్చిన గంజి అప్పటికప్పుడు కుదరకపోతే వేడిగా ఉందనుకుంటే ముందు రోజు వార్చుకున్న గంజి ఉంటుంది కదా, అది తర్వాత రోజు కూడా దాన్ని పెట్టుకోవచ్చు. స్మెల్ అయితే ఏమీ రాదండి, బాగా పనిచేస్తుంది. అలా వారానికి ఒక రోజు అలా చేస్తే జుట్టు అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలా కాదనుకున్నప్పుడు వార్చేసిన గంజిలో కుంకుడుకాయలు నానబెట్టేసి, మెత్తగా కొట్టేసిన కుంకుడుకాయలు నానబెట్టేసి తలస్నానం చేసినా కూడా జుట్టు అయితే చాలా సున్నితంగా ఉంటుంది. బాగా జుట్టు అయితే పెరుగుతుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా ఈలోపు సాంబార్ అయితే పెట్టేద్దామని ఇంక సాంబార్ అయితే రెడీ చేసేసాను. సాంబార్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో పచ్చి కొబ్బరి అయితే ఉందండి. ఇంకా ఎలాగో పచ్చి కొబ్బరి ఉంది కదా అని ఇంకా కొబ్బరి అయితే రూమ్ పట్టేస్తూ ఉన్నాను. తురుము పట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకలోపు సాంబార్ అయితే మరిగిపోయిన తర్వాత ఇంకా కొబ్బరి అన్నం చేద్దామని కళాయి అయితే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కొంచెం పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, వేసాను. బాగా వేగిపోయాయి. ఇంకా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసేసి బాగా తిప్పుతున్నాను. తిప్పిన తర్వాత కొంచెం తురిపిన కొబ్బరి అయితే వేసేసాను. అది కొంచెం వేగిన తర్వాత
అన్నం అయితే వేసేసి కొబ్బరి అన్నం అయితే రెడీ చేస్తాను. ఏంటోనండి పిల్లలు కూరగాయలు అసలు ఏమీ తినరు. మా పిల్లలు అయితే అసలు ఏ కూర చేసిన మమ్మీ ఈ కూర ఆ కూర అంటారు, వంకలు పెడతా ఉంటారు. ఒకవేళ మనం కాదని కూరగాయలతో చేసిన బాక్స్ అయితే తినకుండా అలా వెనక్కి తీసుకొచ్చేస్తారు, అలాగే తీసుకొచ్చేస్తారు. ఇంకా అందుకని పిల్లల కోసము కొబ్బరి అన్నం అయితే రెడీ చేస్తూ ఉన్నా. కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. సరే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీకి అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఎలాగో సాంబార్ చేశాను కదా అనేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా మా బాబుకి అయితే బాగోలేదండి. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఇటు పక్క చెంపవంతా వాసేసింది. ఎందువలన అర్థం కాలేదు. ఇంకా వాడైతే నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అని కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని అయితే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళిపోవాలి. ఇంక ఈలోపు బాక్స్ అయితే కట్టేస్తూ ఉన్నా. బాక్స్ కట్టేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టాలి మా పాపకి. ఇంకా స్నాక్స్కి ఏమో ముందు రోజు చిప్స్ వేయించాను. ఇంకా ఆ చిప్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా బాక్స్కి అయితే. ఇంకలో స్కూల్కి అయితే టైం అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. ఏంటోనండి ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత చాలా పని ఉంటుంది. వీళ్ళు వెళ్ళేంత వరకు కూడా అసలు టైమే తెలియలేదు. ఎంత హడావుడిగా వంట చేసినా కూడా అలానే ఉంటుంది పని. మా బాబు అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఇంక మధ్యాహ్నం వరకన్నా వెళ్ళరా బాబు అని అనేసాము. లంచ్ బ్యాగ్ కట్టేసినా నేను వెళ్ళననేసాడు. ఇంకా సరే ఇంక ఈలోపు మా పాపకి అయితే టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా, మడత పెట్టేస్తూ ఉన్నా. ఎన్నిసార్లు వేస్తారోనండి బెడ్షీట్ ఇచ్చి అయినా కూడా తొక్కేస్తారే ఉంటారు, ఎక్కడిదక్కడే వేసేస్తూ ఉంటారు. రోజుకు 4-5 సార్లు అయితే బెడ్షీట్లు ఇదిలిచ్చి నేను వేసేస్తూ ఉంటాను, వాళ్ళు తొక్కేస్తూ ఉంటారు. ఇంకా సరే ఇంకా ఈలోపు ఇంకా బెడ్షీట్ అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత మా పిల్లలకి కేక్ చేద్దామని కొంచెం మైదా పిండిలో కొంచెం కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి అది కలిపిన తర్వాత కొంచెం షుగర్ పౌడర్ అయితే పంచదార పౌడర్ అయితే కలిపేసి కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా వేసేసి బాగా తిప్పేసి పక్కనైతే పెట్టేస్తూ ఉన్నా. రోజు ఏదో ఒక స్నాక్ అయితే చేయాలండి. ఎంత స్నాక్స్ చేసినా కూడా ఇంకా బిస్కెట్లు అంటారు, బయట ఫుడ్ అంటూ ఉంటారు. ఇంకా అలా కేక్ అయితే చేద్దామని పిండి అయితే బాగా మిక్స్ చేస్తూ ఉన్నా. ఇంకా అదంతా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా సపరేట్గా ఒక గిన్నెలో అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో మిల్క్ మేడ్ డబ్బా ఉంటే ఇంకా అది ఓపెన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా అది ఓపెన్ చేసేసి ఇంకా అది కూడా కొంచెం అయితే వేసేసాను. అది కూడా ఒక కప్పు వేసేసి బాగా మిక్సీ చేసేసాను, దాన్ని బాగా తిప్పేసాను. బాగా తిప్పేసిన తర్వాత కొంచెం పాలు అయితే పోసేసాను. పాలు పోసేసిన తర్వాత బాగా తిప్పేసేసిన తర్వాత మిక్సీ అయితే పడుతూ ఉన్నా. మిక్సీ పెట్టేశాను. ఇంకా కేక్ చేద్దామని ఇంకా కింద నెయ్యి అయితే వేసేస్తా ఉన్నా. కొంచెం నెయ్యి పూసేసి లైట్గా కొంచెం మైదా పిండి వేసి చల్లేసేసి అదంతా గిన్నెలో పోసేస్తా ఉన్నా. పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 30 మినిట్స్ స్టవ్ మీద ఉంచేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుందండి. అందులో అడుగున ఇసుక పోసుకొని కూడా కొంతమంది పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా నేనైతే మామూలుగా స్టాండ్ వేసి పెట్టేశాను. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. కాలుతోంది బాగా, చూసారా కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో.
చాక్లెట్ కేక్ ఉంటుంది. చాక్లెట్ కేక్ అని మా పిల్లలు అడుగుతున్నారు. ఇంకా అందుకని దానికోసం చాక్లెట్ కేక్ అయితే చేశాను. అరే అరే కాలుతోందిరా, ఆగండిరా బాబు అన్నా కూడా మా పిల్లలు అయితే ఆగట్లేదు. ఒకటే గొడవ చేస్తున్నారు, ఆకలి ఆకలి అని. ఇంకా అందుకని కాలుతున్నా కూడా అలా కోసాను. చూసారా ఎంత మెత్తగా ఎంత మంచిగా వచ్చిందో. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేశాను. బాయ్ ఫ్రెండ్స్.